కైలాసంలో వినాయకుని నిమజ్జనం. వినాయక చవితి పండుగ కావటంతో భూలోకంలో ఉన్న భక్తులను అనుగ్రహించటానికి వినాయకుడు తన మూషికంతో కలిసి భూలోకానికి బయలుదేరతాడు. అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ మీరు చూడడానికి ఎంతో అందంగా ఉన్నారు. చాలా ఆనందంగా కూడా కనిపిస్తూ ఉన్నారు. ఏంటి విషయం? ముందుగా ధన్యవాదాలు తమ్ముడు. నీకు తెలుసు కదా, నేను ప్రతి వినాయక చవితి నాడు భూలోకానికి వెళ్తాను. నా భక్తులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వెళ్ళి వారి పూజలను అందుకుని వారు పెట్టిన నైవేద్యాలు తిని వారి కోరికలను తీర్చిరావాల్సి ఉంటుంది. అవునా? అంటే మీరిప్పుడు భూలోకానికి బయలుదేరుతూ ఉన్నారా? అంటూ కార్తికేయుడు బాధగా అనటంతో వినాయకుడు ఇలా అంటాడు. అవును కార్తికేయ, ఒక పని చెయ్యి. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి. కలిసి పూజలందుకుందాం. లేదన్నయ్య, ఇవాళ మీ పుట్టినరోజు. మీరు మాత్రమే పూజలందుకోవాలి. మీ పుట్టినరోజుని భూలోకంలో హాయిగా జరుపుకొని రండి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలా కార్తికేయుడు వీడ్కోలు పలుకుతాడు. వినాయకుడు భూలోకానికి తన మూషికంతో కలిసి వెళ్లిపోతాడు. ఇంతలో బాధగా కూర్చొనున్న కార్తికేయుని వద్దకు పార్వతీదేవి వస్తుంది. కార్తికేయ, ఎందుకు బాధపడుతున్నావు? ఏం జరిగినది? అమ్మా, నేను అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కాని వినాయకుడు వెళ్లి కొద్ది క్షణాలు కూడా గడవలేదు. ఇంకా 9 రోజుల పాటు వినాయకుడు భూలోకంలోనే ఉంటాడు. అప్పుడే నీకు మీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడా? అవునమ్మా, అన్నయ్య లేకుండా నేను ఎలా ఉండగలను చెప్పు? ప్రతి పుట్టినరోజు నాడు అన్నయ్య కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపోతాడు. పుట్టినరోజు నాడు అన్నయ్యతో కలిసి గడపాలన్న కోరికగానే మిగిలిపోతూ ఉంది. భూలోకవాసులందరూ ఒక ఏడాది పాటు మీ అన్నయ్య రాక కోసం వేచి చూస్తూ ఉంటారు. వారి కోసం మీ అన్నయ్య భూలోకానికి వెళ్ళక తప్పదు కార్తికేయ. నాకు అన్నయ్య బాగా గుర్తుకొస్తున్నాడమ్మా. నన్నేం చేయమంటావు? ఎలా అయితే భూలోకవాసులు మీ అన్నయ్యని పూజిస్తారో నువ్వు కూడా అలాగే ఈరోజు మీ అన్నయ్యని పూజించు. అప్పుడు వినాయకుడు నీతో పాటున్నట్టు నీకనిపిస్తుంది. అలా పార్వతీదేవి చెప్పడంతో కార్తికేయుడు కైలాసంలోనే వినాయక చవితి పండుగ చేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగాని ముల్లోకాల్లో ఉన్న దేవతలందరినీ ఆహ్వానించడానికి బయలుదేరతాడు. ముందుగా కార్తికేయుడు ఇంద్రలోకానికి వెళ్తాడు. కార్తికేయ, మీ రాకకు గల కారణం ఏంటి? ఇంద్రదేవా, నేను కైలాసంలో వినాయక చవితి పండుగ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ పండుగకు మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇలా వచ్చాను. మీరు తప్పకుండా కైలాసానికి రావాల్సి ఉంటుంది. తప్పకుండా వస్తాను కార్తికేయ. అలా ఇంద్రుడిని ఆహ్వానించిన తరువాత కార్తికేయుడు తన మేనమామైన మహావిష్ణువు వద్దకు వెళ్తాడు. నమస్కారం మావయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగా ఉన్నాను కార్తికేయ. చాలా రోజుల తర్వాత నా వద్దకు వచ్చావు. నీ రాకకు గల కారణమేంటి? మావయ్య, నేను కైలాసంలో వినాయక చవితి పండుగని చేయబోతున్నాను. ఆ పండుగకి నువ్వు కైలాసానికి వస్తే ఎంతో బాగుంటుంది. ఓహో, కైలాసంలో వినాయక చవితియా? తప్పకుండా వస్తాను. అలా కార్తికేయుడు మహావిష్ణువుని ఆహ్వానించిన తరువాత అగ్నిదేవుడిని, వాయుదేవుడిని, ఇలా మిగిలిన అందరు దేవతలని ఆహ్వానిస్తాడు. ఏమిటి కార్తికేయ, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం నేను కైలాసమంతా వెతుకుతున్నాను. అమ్మా, నేను కైలాసంలో వినాయక చవితి పండుగ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పండుగకు ఇంద్రుడిని, అలాగే మావయ్య అయిన మహావిష్ణువుని, మిగిలిన దేవతలని పిలిచాను. మరి కొద్దిసేపటిలో వారు కైలాసానికి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలో సెలవివ్వండమ్మా. కైలాసంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళు. కొలను వద్ద ఉన్న బంకమట్టిని తీసుకొనిరా. ఇక ఆ బంకమట్టితో ఒక వినాయకుని విగ్రహాన్ని తయారు చెయ్యు. ఆ వినాయకుని విగ్రహాన్ని పీఠంపై పెట్టి మనం పూజించుకుందాం. పార్వతీదేవి సలహా మేరకు కార్తికేయుడు కైలాసంలో ఉన్న కొలను వద్దకు వెళ్తాడు. కొలను వద్ద కూర్చొని బంకమట్టిని సేకరిస్తాడు. ఆ తరువాత ఆ బంకమట్టితో ఒక అందమైన వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? మన కార్తికేయుడు భూలోకానికి వెళ్లిన వినాయకుణ్ణి తలుచుకుని బాధపడుతున్నాడు.
ఇక అతనికి వినాయక చవితి పండుగ చేయమని నేనే ఆజ్ఞాపించాను. అందుకే మన కార్తికేయుడు ఇలా మట్టితో ఒక వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. అయితే కైలాసంలో మనం వినాయక చవితి పండుగ చేయబోతూ ఉన్నామన్నమాట. ఇంతలో మహావిష్ణువు, ఇంద్రుడు మరియు మరికొంతమంది దేవతలు కైలాసానికి చేరుకుంటారు. నంది అందరినీ కైలాసంలోకి ఆహ్వానిస్తాడు. మాతా, దేవతలందరూ కైలాసానికి విచ్చేశారు. అందరూ కార్తికేయుని ఆహ్వానాన్ని మన్నించి కైలాసానికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు. మరికొద్దిసేపటిలో పూజ మొదలు కాబోతుంది. అలా పార్వతీదేవి అందరినీ ఆహ్వానిస్తుంది. కార్తికేయుడు తాను తయారు చేసిన మట్టి విగ్రహాన్ని పీఠంపై పెడతాడు. ఇక మహాశివుడు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పార్వతీదేవి ఆ విగ్రహాన్ని పువ్వులతో అలంకరిస్తుంది. మరోవైపు నంది రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసి తీసుకొనొచ్చి వినాయకుని విగ్రహం ముందు పెడతాడు. కార్తికేయ, ఇక అష్టోత్తర నామాలతో వినాయకుడిని అర్చించు. అలా కార్తికేయుడు వినాయకుడిని అష్టోత్తరాలతో అర్చిస్తాడు. ఆ తరువాత సహస్రనామాలు కూడా చదువుతాడు. ఆ తరువాత వ్రతకథ కూడా చదువుతాడు. అలా వినాయక చవితి పూజ సమాప్తమవుతుంది. కార్తికేయ, వినాయకుని ముందు పెట్టిన ఈ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టు. మామయ్య, ఈ ప్రసాదాన్ని తీసుకోండి. ఇంద్రదేవా, మీరు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. నంది, మిగిలిన ఈ ప్రసాదాన్ని అందరూ దేవతలకు పంచిపెట్టు. అలా ప్రసాదాన్ని కూడా పంచిపెడతాడు కార్తికేయుడు. అందరూ వినాయకుడికి దండం పెట్టుకుంటారు. కార్తికేయ, చీకటి పడింది. వినాయకుడిని నిమజ్జనం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు మన చేత పూజలందుకున్న ఈ వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే ఎంతో బాధగా ఉందమ్మా. ఎవరికైనా ఇలాగే ఉంటుంది. 9 రోజుల పాటు పూజ చేసే భూలోక వాసులకు కూడా నిమజ్జన సమయంలో బాధ కలుగుతుంది. కాని చెయ్యక తప్పదు. అందరూ కొలను వద్దకు చేరుకుంటారు. ఈ కొలనులోనే మనం వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నాం. కాని నిమజ్జనానికంటే ముందు చేయవలసిన మరొక పని కూడా ఉంది. ఏమిటమ్మా అది? మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? వినాయకుడిని మెల్లగా కొలను ఒడ్డున పెట్టు. అలా పార్వతీదేవి చెప్పడంతో కార్తికేయుడు వినాయకుని విగ్రహాన్ని తీసుకుని వెళ్లి కొలను ఒడ్డున పెడతాడు. చివరిసారిగా వినాయకుడిని పూజించుకోవాలి. నారికేళమంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. కార్తికేయ, ఒక కొబ్బరికాయని తీసుకునిరా. వినాయకునికి సమర్పించు. ఆ తరువాత వినాయకునికి మహాహారతినివ్వు. అలా పార్వతీదేవి చెప్పడంతో కార్తికేయుడు ఒక టెంకాయని తీసుకుని వస్తాడు. టెంకాయని వినాయకుడి ముందు కొడతాడు. ఆ తరువాత కర్పూరంతో మహాహారతిని అందిస్తాడు. అన్నయ్య, మీరు అగ్రపూజ్యులు. భూలోకవాసుల కష్టాలను తీర్చడానికి భూలోకానికి వెళ్లారు. మిమ్మల్ని తలుచుకుంటూ నేను కైలాసంలో ఈరోజు వినాయక చవితి పూజని చేశాను. అమ్మ, నాన్న మరియు మరికొంతమంది దేవతలు నాకు ఎంతో సహాయం చేశారు. ఈ పూజ నిర్విఘ్నంగా ముగిసింది అంటే అందుకు కారణం కూడా మీరే. అలా కార్తికేయుడు చివరిగా వినాయకుడికి దండం పెట్టుకుంటాడు. కార్తికేయ, ఇప్పుడు నీ చేతితో వినాయకుడి మట్టి విగ్రహాన్ని తీసుకుని వెళ్లి నీళ్లల్లో విడిచిపెట్టిరా. అలా కార్తికేయుడు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్లి కైలాసంలో ఉన్న ఒక కొలనులో నిమజ్జనం చేస్తాడు. అందరూ ఎంతో సంతోషిస్తారు. అలా 9 రోజులు గడిచిపోతాయి. వినాయకుడు 9వ రోజున రాత్రి పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తాడు. వచ్చారా అన్నయ్య? మీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు మీరు లేక కైలాసంలో నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నాకు తెలుసు తమ్ముడు, నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటావు అని నాకు బాగా తెలుసు. అంతేకాదు, ఈసారి నువ్వు నాకు పూజ చేశావు. నేను నీ పూజలను అందుకున్నాను. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు 9 రోజుల తర్వాత కైలాసంలో కలుసుకుంటారు. రకరకాల కబుర్లు చెప్పుకుంటూ తమ కాలాన్ని గడుపుతారు. భూలోకంలో భద్రావతి అనే ఒక ఊరుండేది. ఆ ఊరిలో ఒక వినాయకుని విగ్రహం ఉండేది. నిజానికి ఆ విగ్రహం ఒక మట్టి విగ్రహం. 4 అడుగుల విగ్రహం అది. ఎన్నో ఏళ్ల నుండి ఒకే మండపంలో ఆ వినాయకుని విగ్రహం ఉంటుంది. నిమజ్జనం చేయడానికి వీలు లేకుండా ఉంటుంది.
వినాయక చవితి రాబోతుంది వీరయ్య. ప్రతి వినాయక చవితి రావటం పోవటం జరుగుతూనే ఉంది. కానీ ఈ విగ్రహాన్ని మాత్రం మనం ఒక్క ఇంచు కూడా ముందు కదలించలేకపోతున్నాం. ఈ విగ్రహాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఇది ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహం. ఆ రోజు మన ఊరోళ్ళందరూ ఈ విగ్రహాన్ని కదల్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆ రోజు నుండి ఇప్పటిదాకా ప్రతి వినాయక చవితికి ఇదే విగ్రహాన్ని పూజిస్తా ఉన్నాం. చూద్దాం ఈసారైనా ఈ వినాయకుడికి నిమజ్జనం జరుగుతుందో లేదో. అలా రామయ్య మరియు వీరయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కైలాసంలో మహాశివుడు మరియు పార్వతీదేవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పార్వతి, ఎందుకలా బాధపడుతున్నావు? వినాయక చవితి పండుగ రాబోతుంది. రేపే మన వినాయకుడు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్లబోతున్నాడు. అతను లేకుండా నేను 9 రోజులు గడపాల్సుంటుంది. అందుకే కాస్త బాధగా ఉంది స్వామి. అలా బాధపడితే ఎలా చెప్పు? వినాయకుడు భూలోకవాసుల వద్ద ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ వారికి సహాయం చేయటం కోసమే భూలోకానికి వెళ్తూ ఉన్నాడు. అతని కారణంగా భూలోకవాసులకు మంచి జరగబోతుంది. నువ్వు ఆనందపడాలి కాని బాధపడకూడదు. అలా మహాశివుడు పార్వతీదేవితో చెబుతాడు. మరోవైపు వినాయకుడు భూలోకంలో ఉన్న ప్రతి మండపానికి వెళ్లి పూజలను అందుకుంటూ ఉంటాడు. ప్రజలు నివేదించే నైవేద్యాన్ని తింటూ ప్రజల భక్తిని ఆస్వాదిస్తూ ఉంటాడు. అలా 8 రోజులు గడుస్తాయి. 9వ రోజు భూలోకవాసులందరూ వారు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తమకు దగ్గరలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. కాని భద్రావతి ఊరు వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఈసారి ఆ వినాయకుని గట్టిగా వేడుకుందాం. ఈసారైనా మనం ప్రతిష్ఠించిన ఈ విగ్రహానికి నిమజ్జనం జరగాలి. అబ్బాయిలు, ఇంకా చూస్తారేంటి? వెళ్ళా వినాయకుని కదిలించండి. అలా రామయ్య చెప్పడంతో ఆ ఊర్లో ఉన్న కుర్రవాళ్లందరూ వినాయకుని వద్దకు వెళ్తారు. వినాయకుని విగ్రహాన్ని కదల్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కాని ఒక్క ఇంచు కూడా ముందుకు జరపలేకపోతారు. అసలెందుకిట్టా జరుగుతుందో అర్థం కావటంలా. ఎన్నో ఏళ్లగా స్వామిని నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ప్రతిసారి విఫలమవుతున్నా. ఈసారైనా వినాయకుడు మనపై దయ చూపించి గంగమ్మ ఒళ్ళోకి చేరతాడనుకుంటున్నాను. కానీ ఇక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలటం లేదు. అలా వీరయ్య మరియు ఊర్లోని వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. మరోవైపు కైలాసంలో పార్వతీదేవి మరియు మహాశివుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నటిదాకా చాలా బాధగా కనిపించావు, కానీ ఇవాళేమో చాలా సంతోషంగా ఉన్నావు. దేవి, నీ సంతోషానికి గల కారణమేమిటి? 8 రోజుల క్రిందట వినాయకుడు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్లిపోయాడు. ఇవాళ 9వ రోజు. భూలోకంలో నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుడు గంగమ్మ ఒడిలోకి చేరి మన కైలాసానికి తిరిగి వచ్చేస్తాడు. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను స్వామి. అలా మహాశివుడు మరియు పార్వతీదేవి మాట్లాడుకుంటూ భూలోకంలో జరుగుతున్న నిమజ్జనం వేడుకలను పరిశీలిస్తూ ఉంటారు. ఇంతలో వారి చూపు భద్రావతి ఊరుపైన పడుతుంది. ఊరంతా అసలు కోలాహలం లేకుండా చాలా బాధగా ఉంటారు. భూలోకంలోని ప్రతి ఊరు హాయిగా ఆనందంగా నిమజ్జనం వేడుకలు జరుపుతూ ఉంటే కేవలం ఈ ఊరు మాత్రం చాలా బాధగా కనిపిస్తుంది స్వామి. అక్కడేదో సమస్య వచ్చినట్టుంది. పద, ఇప్పుడే ఆ ఊరికి వెళ్ళి ఆ సమస్య ఏంటో తెలుసుకుందాం. అలా మహాశివుడు మరియు పార్వతీదేవి ఇద్దరూ కలిసి భూలోకంలో ఉన్న భద్రావతికి వెళ్తారు. వారు సాధారణ భార్యాభర్తలా మారిపోయి ఊరి వారిలో కలిసిపోతారు. ఎవరు మీరు? మిమ్మల్ని ఊర్లో ఎప్పుడు చూడలేదు. ఏదైనా పని మీద ఊరికొచ్చారా? నా పేరు వీరభద్రం. ఈమె నా భార్య గౌరీ. ప్రతి వినాయక నవరాత్రి సమయాల్లో మేం ఊరూరా తిరుగుతూ వినాయకుల్ని దర్శించుకుంటాం. అలా ఈరోజు ఈ ఊరికొచ్చాం. అన్నట్టు అందరూ ఏంటి ఇంత బాధగా కనిపిస్తున్నారు? ఇవాళ నిమజ్జనం కదా, నిమజ్జనం పనులు మొదలు పెట్టలేదా? అలా పార్వతీదేవి మరియు మహాశివుడు ఆ ఊరి వారిని ప్రశ్నిస్తారు. ఏం చెప్పమంటారండి? ఒక 4 సంవత్సరాల క్రితం మేం ఈ మట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాం. ఆ ఏడు మేం పూజని బాగా జరిపించాం.
అయినా ఏ లోపం జరిగిందో తెలియదు గాని సరిగ్గా నిమజ్జనం సమయానికి స్వామిని కదిలించలేకపోయాం. అలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్వామిని నిమజ్జనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాం గాని మా వల్ల కుదరటం లేదు. అలా రామయ్య ఆ ఊర్లో ఉన్న సమస్యని చెబుతాడు. వెంటనే వీరభద్రుడు వినాయకుని విగ్రహం వద్దకు వెళ్లి ఆ విగ్రహాన్ని ముట్టుకుంటాడు. వచ్చినది మహాశివుడు కనుక అక్కడ జరిగిందేమిటో ఆయనకు అర్థమవుతుంది. అలా కొంత సమయం తర్వాత వీరభద్రుడు ఊరివారితో ఇలా అంటాడు. మీరు ఒక తప్పు చేశారు. ఆ కారణంగానే ఇలా జరుగుతుంది. తప్ప ఏంటా తప్పు? సరిగ్గా 4 ఏళ్ల క్రితం మీ పూజలో అపశృతి జరిగింది. ఏంటి అపశృత? మా వల్ల పొరపాటు జరిగిందా? ఏంటా పొరపాటు? 4 సంవత్సరాల క్రితం మీరు వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. కానీ సరైన విధి విధానాలతో పూజలు చేయలేదు. అంతేకాదు, ఈ ఊరి కుర్రవాళ్ళందరూ అర్థం లేని పాటల్ని వినాయకుని ముందు పాడారు. అలాగే అన్నదానం పేరిట ఆహారాన్ని వృధా చేశారు. అంతేకాదు, ఆ రోజు వినాయకుడు ఒక పేద బాలుని రూపంలో ఈ ప్రదేశానికి వచ్చాడు. అతను కాస్త ఆహారాన్ని ఇవ్వమని అడిగాడు. కాని ఈ ఊరి జనం అతనిని తిట్టి పంపేశారు. అందుకే స్వామి మీపై కోపంగా ఉన్నారు. ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. చెప్తూనే ఉన్నాను, కానీ మా ఊరి కుర్రాళ్ళు అసలు ఏం లేదు. చూసారా ఇప్పుడు ఎట్లాంటి పని జరిగిందో? అలా రామయ్య అనడంతో ఆ ఊరి కుర్రవాళ్లలో ఒకడైన గిరి ఇలా అంటాడు. మా తప్పేంటో ఇప్పుడు అర్థమైంది. మేము అలా చేసి ఉండాల్సింది కాదు. నిజంగా చాలా పెద్ద తప్పు చేశాం. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పండి. ఎలాంటి తప్పు చేసినా సరే ముందుగా క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. మీరందరూ వినాయకునికి ముందుగా క్షమాపణలు తెలియజేయండి. అంతేకాదు 10 మంది అనాథ పిల్లలకు ఆహారాన్ని అందించండి. అలాగే ఇకపై ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో మాత్రమే పూజ చేస్తామని వినాయకుడికి మాటివ్వండి. ఇప్పుడు తప్పకుండా వినాయకుడు కదులుతాడు. అలా వీరభద్రుడు చెప్పడంతో ఊరి వాళ్ళందరికీ బుద్ధొస్తుంది. ముందుగా గిరి అలాగే ఆ ఊర్లో ఉన్న మిగిలిన కుర్రవాళ్ళందరూ కలిసి వినాయకుని ముందు గుంజీలు తీస్తూ క్షమాపణలు తెలియజేస్తారు. స్వామి, మీ సమక్షంలో మేం భక్తితో నడుచుకోలేకపోయాం. అజ్ఞానంతో విపరీత కృత్యాల్ని చేశాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇకపై ఎప్పుడూ మీ ముందు ఇలాంటి పనులు చెయ్యం. అవును స్వామి, మీరొక అనాథ బాలుని రూపంలో వచ్చారని గుర్తించలేకపోయాం. అహంకారంతో మిమ్మల్ని ఆ రోజు తరిమేశాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ తప్పుకి పరిష్కారం మేం 10 మంది అనాథ పిల్లలకి ఆహారాన్ని బట్టల్ని అందిస్తాం. అలా రామయ్య మరియు మిగిలిన ఊరి వాళ్ళందరూ 10 మంది అనాథ పిల్లలకు ఆహారాన్ని మరియు బట్టలను అందిస్తారు. కైలాసానికి రావడంతో ఆది కుటుంబమంతా హాయిగా